హాయ్, వెల్కమ్ టు టెక్టకవి. నేను మీ కీర్తిసాగర్. 2024 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఈ 3 నెలల్లో యూట్యూబ్ నుండి 95 లక్షల వీడియోస్ డిలీట్ అయ్యాయి. అంటే దాదాపుగా 1 కోటి వీడియోస్ డిలీట్ చేసింది యూట్యూబే. వీటిలో సుమారుగా 30 లక్షల వీడియోస్ ఇండియా నుంచే డిలీట్ అయ్యాయి. కారణాలు ఏమైనా సరే, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ వీడియోస్ చేసేటప్పుడు తెలుసో తెలియకో యూట్యూబ్ యొక్క గైడ్ లైన్స్, పాలసీస్ సక్రమంగా ఫాలో అవ్వకపోవడం వల్ల యూట్యూబ్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటువంటివి మళ్ళీ రిపీట్ అయితే టోటల్గా ఛానలే ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది. ఈ మొత్తం వీడియోస్లో 50 లక్షల పైగా వీడియోస్ కేవలం చైల్డ్ సేఫ్టీకి సంబంధించిన పాలసీస్ ని వైలేట్ చేయడం వల్లే డిలీట్ అయ్యాయి. అంటే చిన్నపిల్లల్ని ప్రమాదకర పరిస్థితుల్లో చూపించడం, వాళ్ళతో స్టంట్స్ చేయడం, వాళ్ళతో చేయకూడని పనులు చేయించడం, పిల్లల్ని కావాలని తప్పుదోవ పట్టించే వీడియోస్ చేయడం లాంటివి అనమాట. ఇలాంటి విషయాల్లో ఒక్క చిన్న తప్పు చేసినా సరే యూట్యూబ్ ఇలాంటి వీడియోస్ ని డిలీట్ చేసేస్తుంది. అలాగే ఛానల్ కూడా ప్రమాదంలో పడుతుంది. ఈ చైల్డ్ సేఫ్టీకి సంబంధించిన వైలేషన్స్ ని యూట్యూబ్ చాలా సీరియస్ ఇష్యూగా తీసుకుంటుంది. దీనికి సంబంధించి మీరు ఏదైనా పొరపాటు చేసినట్లయితే మీ ఛానల్ కి ఫస్ట్ స్ట్రైక్ ఇస్తారు. ఇటువంటి విషయాల్లో యూట్యూబ్ 3 స్టేజెస్ లో యాక్షన్ తీసుకుంటుంటుంది. మీ ఛానల్కి ఫస్ట్ స్ట్రైక్ వచ్చినప్పుడు వీడియోని డిలీట్ చేసి వార్నింగ్ అయితే ఇష్యూ చేస్తుంది. అలాంటి మిస్టేక్కి మీరు మళ్ళీ రిపీట్ చేసినట్లయితే మీ ఛానల్కి సెకండ్ స్ట్రైక్ వస్తుంది. ఈసారి సెకండ్ స్ట్రైక్తో పాటు మీ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసే ఫెసిలిటీని సస్పెండ్ చేసి మానిటైజేషన్ని కూడా నిలిపేస్తుంది. ఈ టెంపరీ సస్పెన్షన్ని ఎత్తేసిన తర్వాత మీరు మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఇలాంటి తప్పుని రిపీట్ చేసినట్లయితే మీ ఛానల్కి థర్డ్ స్ట్రైక్ వస్తుంది. అలాగే మీ ఛానల్ని పర్మనెంట్గా యూట్యూబ్ డిలీట్ చేసేస్తుంది. ఇటువంటి కంటెంట్ని మీ ఛానల్లో మీరు అప్లోడ్ చేస్తున్నట్లు కంపెనీస్ గమనిస్తే, ఏ కంపెనీ అయినా సరే మీ ఛానల్తో బ్రాండ్ కొలాబరేషన్స్ కానీ ప్రమోషన్స్ కానీ చేస్తున్నందుకు ఇష్టపడవు. అలాగే మీరు ఎంతో కష్టపడి బిల్డ్ చేసుకున్న యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా మీరు నమ్మకాన్ని అయితే కోల్పోతారు. మీ రెప్యుటేషన్కి అయితే డ్యామేజ్ జరుగుతుంది. ఇంకా కొన్ని రేర్ కేసెస్లో అయితే లీగల్ యాక్షన్ కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ ఒక్క చైల్డ్ సేఫ్టీ విషయంలోనే కాకుండా యూట్యూబ్ ఇంకా రకరకాల కారణాల వల్ల ఎన్నో వీడియోస్ అయితే డిలీట్ చేసింది. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగిన విషయాలు ఏంటంటే, తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేయడం, హేట్ స్పీచెస్, వైలెన్స్, న్యూడిటీ, ఎక్స్ట్రీమ్ ఛాలెంజెస్, రిస్కీ స్టంట్స్ లాంటివన్నీ యూట్యూబ్ పాలసీస్ వైలేషన్స్ కిందకే వస్తాయి. కాబట్టి డిలీట్ చేయబడిన వీడియోస్లో చైల్డ్ సేఫ్టీ వైలేషన్స్కి సంబంధించినట్టు కాకుండా మిగతా వీడియోస్ అన్ని ఈ కారణాల వల్ల డిలీట్ చేయబడ్డాయి. జనరల్గా యూఎస్లో ఏ కంపెనీ అయినా సరే చైల్డ్ సేఫ్టీ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. కంపెనీసే కాదు, సాధారణ ప్రజలు కూడా ఈ విషయంలో చాలా సిన్సియర్గా ఉంటారు. ఈ చైల్డ్ సేఫ్టీ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకున్న కంపెనీలని ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే రిజెక్ట్ చేస్తుంటారు. అక్కడ చట్టాలు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. కాబట్టి యూట్యూబ్ కూడా అదే దారిలో నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇది మనకు అంత సర్ప్రైజింగ్ విషయమేం కాదు. కాబట్టి మనమే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ చైల్డ్ సేఫ్టీ విషయంలో ఇది ఒక యూట్యూబ్ పాలసీ కాబట్టి దీన్ని మనం పాటించాలి అని కాకుండా, దీన్ని మనం బాధ్యతగా తీసుకుని ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే ఇటువంటి రిస్క్ని మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ఇలాంటి ఒక్క చిన్న మిస్టేక్ వల్ల ఒక వీడియో డిలీట్ అవ్వడమే కాకుండా మన ఛానల్ కూడా డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో క్రియేటర్సే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై.